2024 ఎన్నికల ఫలితాల అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం ఏర్పాటు చేయటం, అక్క చెల్లెమ్మలకు అవ్వాతాతలకు నేను చేసిన మేలు ఎటుపోయింది, అందరూ మమ్మల్ని ఎందుకు ఓడించారు, దీని మీద మేము సమీక్షించుకోవాలి అని కూడా ఆయన బాధపడుతూ మాట్లాడినటువంటి వీడియో మనందరం కూడా చూసాం. సో ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం గెలిచినటువంటి ఆయన కాకుండా ఇక గెలిచినటువంటి మరో 10 మంది ఎమ్మెల్యేలతోటి, ఎంపీలతోటి, గెలిచిన 4 ఎంపీలతోటి, అలాగే కొంతమంది ముఖ్యమైనటువంటి పార్టీ నేతలు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి, ఇలా మరికొంతమంది ముఖ్య నేతలతో ఈరోజు తాడేపల్లిలోని జగన్ నివాసంలో సమావేశమైనట్లుగా తెలుస్తుంది. ఓటమికి గల కారణాలేంటి, ఇంత సంక్షేమం ఇచ్చి ప్రజలకు ఇంత మేలు చేసి కూడా ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చవి చూసింది? సరే, ఓటమి చవి చూసినా పర్లేదు, ఘోరంగా 11 సీట్లకే మనల్ని పరిమితం చేయటం ఏంటి? దీని మీదే ఆయన పూర్తి స్థాయిలో తర్జన భర్జన పడుతున్నట్లుగా తెలుస్తుంది. అసలు ఈ ఓటమికి గల కారణాలు ఏంటి అనేటువంటి అంశాలని నేతలను అడిగి తెలుసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఎమ్మెల్యేలు, గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో పాటుగా ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో దీని గురించి చర్చిస్తున్నట్లుగా సమాచారం. అయితే ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు బహిరంగంగానే మాట్లాడటం, మీడియా ముందు చెప్పడం కూడా జరిగింది. దీని అంతటికీ కారణం జగన్ చుట్టూ ఉన్నటువంటి ఒక కోటరీ. అటు ధనుంజయ రెడ్డి గారు కావచ్చు, ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, వీళ్ళే కారణం. వీళ్ళు ఏ విషయాన్ని కూడా ఆయన దాకా వెళ్ళనివ్వలేదు అని. ఈ విషయం చెప్పాల్సింది ఈ రోజు కాదు, ఆ రోజు. సో ఏ విషయం ఆయన దాకా వెళ్ళట్లేదు అనేది ఆ రోజే బయటపడి చెప్పుంటే ఈరోజు బాధపడాల్సినటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఒకవేళ అదే నిజమైనటువంటి కారణమా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, గతంలో ఈ 5 ఏళ్లలో చేసినటువంటి తప్పిదాలేంటి, తీసుకున్నటువంటి నిర్ణయాలేంటి, ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. మనం నిన్న కొన్ని విషయాలు కూడా మాట్లాడుకున్నాం, ఓటమికి గల కారణాలు ఏంటి అనేది. దీంట్లో సింపుల్గా అర్థం చేసుకోవాల్సిన, దీనికి పెద్ద దాన్ని ఏమన్నాము, ఒక పెద్ద సైన్సో లేకపోతే ఇంకేదన్నానో అవసరం లేదు. ఇదేమి ఆల్జిబ్రా కాదు, లేదంటే ఆస్ట్రానమీ కాదు అర్థం కాకపోవటానికి. చాలా సింపుల్ విషయం. ముఖ్యంగా ఏ పార్టీకైనా సరే కార్యకర్తలే బలం, బలహీనత ఏదైనా సరే. సో అలాంటి కార్యకర్తలని విస్మరించి కేవలం వాలంటీర్ల మీదే ఆధారపడటమే సగం పార్టీ ఓటమికి కారణం. ఇది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇదే వాస్తవం. ఎందుకని అంటే వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తరువాత దాదాపుగా పార్టీ కేడర్ చనిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, క్రింది స్థాయి నాయకులు కావచ్చు, వీళ్ళందరికీ ఆదరణ లేకుండా పోయింది. 2019 వరకు అంటే వెళ్ళి జగన్ కలిసి ఫోటోలు దిగగలిగినటువంటి నేతలు తరువాత ఎమ్మెల్యేలు, ఎంపీలకే జగన్ అపాయింట్మెంట్ దొరకనటువంటి పరిస్థితి. ఇక ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలకు స్థానిక నేతలకు అపాయింట్మెంట్ దొరకనటువంటి పరిస్థితి. సో అభివృద్ధి చేయాలంటే నిధులు లేవు, ప్రజలకు చెప్పడానికి సమాధానం లేదు. ఏమన్నా పథకాలు కావాలన్నా, ఏది కావాలన్నా వాలంటీర్తో పని అవుతున్నటువంటి నేపథ్యంలో లోకల్ లీడర్ మాట వినేటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేకుండా పోవటం, ఎవరు అవునన్నా కాదన్నా కొన్ని జరిగేటువంటి అంశాలు ఇవి వాస్తవం. ఇది కొంతమందికి బాధ కలిగించవచ్చు. లంచాలను ఎంకరేజ్ చేస్తున్నారా అనేటువంటి మాటలు రావచ్చు, కానీ రియల్గా జరిగేది ఏంటి? ఏ పథకాల అమలైనా, ఏది జరిగినా ప్రభుత్వంలో కాంట్రాక్టులు కావచ్చు, ఏవైనా సరే లోకల్ లీడర్స్ ద్వారానే వెళ్తాయి. ఎందుకు వెళ్తాయి అంటే వాళ్ళు కొంత డబ్బు తిని ఆ డబ్బుని మళ్ళీ పార్టీకే ఖర్చు పెడతారు. ఆ లోకల్గా ఉండే ఎమ్మెల్యేలో, ఎంపీలో, మినిస్టర్లో, నాయకులు ఎవరైనా వచ్చినప్పుడు బ్యానర్లకు కావచ్చు, అక్కడ ప్రజలను తరలించడానికి అయ్యేటువంటి డబ్బు కావచ్చు, ఏదైనా కావచ్చు ఖర్చు పెడతారు. ప్రతిదానికి పార్టీ ఏమీ ఫండ్ ఇవ్వదు. సో ఇక్కడ గతంలో జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ దోచేసింది అని చెప్పుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డి దోచుకుంటానికి అవకాశం లేకుండా నేరుగా కామన్ మ్యాన్ బ్యాంక్ అకౌంట్లలోకి వేస్తుంటే దాన్ని తట్టుకోలేకపోయారు. మాకేం రావట్లేదు, మేము మా జేబులో డబ్బులు తీసి పార్టీ నాయకులకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, బ్యానర్లు వేయాల్సి వస్తుంది, జనాన్ని తరలించాల్సి వస్తుంది, అన్నీ మేం చేసుకోవాల్సి వస్తుంది, మాకు ఏమి ఒరిగింది, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నట్లే ఉంది, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నట్లే ఉంది అని చెప్పి ఒకంత అధికారంలో ఉన్నా కూడా మేమేం చేసుకోలేకపోయాం అనేటువంటి బాధ, ఏ కాంట్రాక్టులు తెచ్చుకోలేకపోయాం అనేటువంటి దిగులు, ఇలా ఎన్నో పార్టీ క్యాడర్ని పార్టీకి దూరం చేసేసినాయి. ఇది వాస్తవం. అదే
ఏ నాయకుడు కూడా ప్రజలను పోలింగ్ బూత్ వరకు తీసుకువచ్చి ఓటేపించడంలో సగం విఫలమయ్యారు. అంటే పోల్ మేనేజ్మెంట్ అనేది పూర్తిగా పోయింది. వాలంటీర్లు ఎంతవరకు తీసుకొచ్చి ఓటేపిస్తారు? సో అది ఎంతవరకు సాధ్యమయ్యేటువంటి అంశం. సో ఇది మర్చిపోయారు. పూర్తి స్థాయిలో కేడర్ నిర్వీర్యం అయిపోవటం, పునాదులతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగనే పెకిలించి పక్కన పెట్టారు అనేది వాస్తవం. ఇది ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఆయనకు బాధ అనిపించినా, ఆయన ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి, కార్యకర్తలకి, ఆయన పార్టీ నాయకులకి, ఆయన అభిమానులకి, ఆయన పార్టీ అభిమానులకి ఎవరికి బాధ అనిపించినా ఇది వాస్తవం. ఒకసారి మీరే ఆలోచించుకుని మీరు సమీక్షించుకుంటే నేనన్నది ఈ క్షణం మీకు బాధ అనిపించినా అది వాస్తవం అనేది మీకే అర్థమవుతుంది. ఇది ముమ్మాటికి నిజం. ఈ కారణం చేతే సగం వైఫల్యం చెందారు. మిగతా సగం ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే మీద ఉన్నటువంటి వ్యతిరేకత. ఆ వ్యతిరేకత ఎందుకు వచ్చింది అంటే గడప గడపకి మన ప్రభుత్వం పేరుతోటి ఎమ్మెల్యేని ప్రతి ఇంటికి పంపారు, బాగానే ఉంది. ఎమ్మెల్యే వెళ్ళినప్పుడు సమస్యలని క్లియర్ చేయాలి కదా. సమస్యలు ప్రజలు చెప్పేవేంటి? రోడ్లు లేవు, డ్రైనేజులు లేవు, మాకు మౌలిక వసతులు లేవు, పబ్లిక్ టాయిలెట్స్ లేవు, స్ట్రీట్ లైట్స్ లేవు, ఇలాంటివే కదా ప్రజలు చెప్తున్నటువంటి సమస్యలు. అవి చేయడానికి ఎమ్మెల్యే దగ్గరే నిధులు లేవు. ఏం పెట్టి ఎమ్మెల్యే బాగు చేస్తాడు? కాబట్టి డబ్బులు ఇస్తే జగన్ ఇచ్చినట్టు, అభివృద్ధి జరగకపోతే అది మా ఎమ్మెల్యే చెయ్యనట్టు, జగన్ చెయ్యనట్టు కాదు. సో ఇక్కడ జగన్ ఒక్కటే మాట చెప్పాడు, 175 నియోజకవర్గాల్లో నన్ను చూసి ఓటేయండి, ఎమ్మెల్యేని చూసి కాదు, మీ బిడ్డ మీకు అన్నీ చేస్తాడని చెప్పారు. సో వాళ్ళు కూడా అదే చూశారు. మా ఎమ్మెల్యే ఒక్కడే పోతే ఏంట్లే, జగన్ అక్కడ సీఎం అవుతాడు కదా, అది చాలు, మా ఎమ్మెల్యే ఒక్కడే పక్కన పెడదామని చెప్పి ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఎవరి కాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేని పక్కన పెట్టారు. ఫైనల్గా చివరికి జగన్నే పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే రాజుగారింట్లో పెళ్ళంట, తలా ఒక చెంబు పాలు తీసుకొచ్చి పోయిందంటే, అబ్బా నేను ఒక్కడనే చెంబు నీళ్లు పోతే ఏం పోయింది, అందరూ పాలే పోస్తారు కదా అని చెప్పి అందరూ ఎత్తుకెళ్ళి గంగాణంలో నీళ్లే పోసారంట. చివరకు చూస్తే నీళ్లు తప్పితే పాలు లేవు. అదే టైప్లో మా ఎమ్మెల్యే ఒక్కడే పోతే ఏం పోయింది, మా ఎమ్మెల్యే ఒక్కడే పోతే ఏమైంది, ఇంకా 174 మంది ఉన్నారు కదా అని చెప్పి అందరూ కలిసి 164 మందిని చెవిలో పువ్వు పెట్టారు జగన్కి. ఇది రియల్ వాస్తవం.